ఇంత చల్లగా ఎందుకు, ఏమైంది, ఏమన్నా లేదా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ కాదు, మా ప్రిన్సిపాల్ చెప్పిండు బారీక్ సార్, కొత్త వాళ్ళు ఉండే దగ్గర ఎప్పుడు ఏదైతే టైం అదే. గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా కదా? ఏంటి ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ కూడా. నా పేరు హరిణి. నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ ప్యాషనేట్గా బిల్డ్ చేస్తున్నాము. ఈ బిజినెస్ రాకముందు నేను హౌస్ వైఫ్ అండ్ బై ప్రొఫెషన్ చూసే కనుక బీకామ్ అండ్ సిఏ. సో ఈ బిజినెస్ లో వచ్చి ఒక 5.5 years అయింది. ఈ బిజినెస్ ద్వారా మేము టాప్ 10 30గా కార్డ్ తీసుకోగలిగాం 16 months లోనే. బయట ప్రొఫెషన్ చూసే కనుక మా ఒక పర్సనల్ ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ చూసే కనుక 16 years వర్క్ చేస్తే అక్కడ కార్డ్ తీసుకోగలిగాం. కానీ ఇక్కడ 16 months లోనే కార్డ్ అనేది తీసుకున్నాము. అండ్ మా టీంలో కూడా చాలా మందికి 42 కార్డ్స్ అనేది ఇప్పించగలిగాం విత్ సపోర్ట్ ఆఫ్ ఫినికింగ్ అండ్ అప్లయన్స్. అండ్ ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్తాం మేము. దుబాయ్, థైలాండ్, ఖతర్, అబుదాబి, ఇలా వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్తాము. సో ఈ అవకాశం మాకే కాదు మీ అందరికీ కూడా ఉంది. మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని మీకు ఎవరైతే ఈ బిజినెస్ అవకాశంకి చెప్పారో వాళ్ళ మాట వినండి. సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ అందరూ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, అవకాశం ఇంకా తీసుకోలేదు, ఫస్ట్ టైం సెమినార్కి వచ్చిన అన్న వాళ్ళు ఎంతమంది, ఒక్కసారి ప్లీజ్ హ్యాండ్ రైజ్. ఓకే, మీ అందరికీ కూడా వెల్కమ్ అండి. భగవంతుడు మీకు ఈ అవకాశం కరెక్ట్ వేళ అర్థం చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా బయట ఎట్లా ఉంటారంటే యాటిట్యూడ్ మనుషులది, వాళ్ళ గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. చేస్తారను ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒక అడవిలోకించి పోతున్నారు. ఆ ముగ్గురు కూడా అడవిలో నుంచి వెళ్తున్నారు. వాళ్ళు కొంచెం బ్లాక్ ఉన్నారు, నల్లగా ఉన్నారు. అయితే సడన్గా ఒక దేవత కనిపించింది, మీకు వరం ఇస్తాను అని చెప్పానంటే ఒకటే వరం, ఒక్కొక్కరికి ఏం కావాలి కోరుకో అనగానే ఫస్ట్ నల్లగా ఉంటే ఏమని ఉంటుంది, తెల్లగా ఉంటే బాగుండు, తెల్లగా ఉంటే బాగుండు అనేది కదా కోరిక ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏం గుర్తుకురాలే, నేను తెల్లగా అయిపోవాలి అని చెప్పని అన్నాడు. తదాస్తు అనగానే తెల్లగా అయిపోయాడు. ఆ పక్కని చూసిన తర్వాత నేను కూడా అట్లనే తెల్లగా కావాలి అని చెప్పని అన్నాడు. రెండో ఆయన చూసి నమ్మకం వచ్చింది, నేను కూడా అట్లా తెల్లగా కావాలి అనగానే తదాస్తు అనగానే రెండోడు కూడా తెల్లగా అయిపోయాడు. మూడో ఛాన్స్ వచ్చింది, ఇట్లా చూసిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ నల్లగా అయిపోవాలి అని చెప్పని కోరుకున్నాడు. వాని గురించి వాడు కోరుకోలే, అవకాశం వస్తే పక్కోడు మాత్రం మళ్ళీ ఖరాబ్ కావాలి, మళ్ళీ అట్లనే ఉండాలి, యథాస్థానంలో ఉండాలి. చూసారా, జనం అట్లా ఉన్నారు, బయట సైకాలజీ అట్లా ఉంది, నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, ఏ అవకాశం అయినా చెప్పండి, దేని గురించి అయినా చెప్పండి, నెగిటివే మాట్లాడతారు, మిమ్మల్ని వెనుకకు గుంజే ప్రయత్నమే చేస్తారు. చేస్తారు మనకి పార్టీకే అనుభవం కూడా అయిపోయి ఉండొచ్చు చాలామందికి. అవునా కదా? మీరు చేస్తారు సూపర్, మీరు గెలుస్తారు, మీరు చేయగలుగుతారు, మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పని అన్నటువంటి ఎప్పుడన్నా విన్నారా మాటలు? ఎప్పుడూ ఉండదు. ఆ గాడిదల స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. ఒక తండ్రి కొడుకు ఆ గాడిదని తీసుకొని పోతుంటారు, నడుచుకుంటూనే పోతుంటారు. ధమాక్ లేదు, ఏం లేదు, ఎట్లా నడుచుకుంటూ పోతారు చూసినావు, గాడిద ఉన్నది కదా, ఎక్కొచ్చు కదా అనగానే సరే అని చెప్పి కొడుకా నువ్వు ఎక్కురా అని అంటాడు. కొడుకు ఎక్కుతాడు, పోతుంటే మళ్ళీ కొంత దూరం పోయినాక పెద్ద మనిషిని నడిపిస్తున్నాడు వాడు, గాడిదలాగున్నాడు కొడుకు, గాడి ఎట్లా ఎక్కిండు చూడు గాడిది అని చెప్పి అంటాడు. ఇది చూసిన తర్వాత నాయన నువ్వెక్కు నాయన, అందరు గట్టాలు ఎడుతుర్రు అంటే ముసలైన పెద్ద మనిషి ఎక్కుతాడు, ఈ నడుచుకుంటూ పోతే మళ్ళీ దూరం పోయినాక కొడుకు నడిపిస్తున్నాడు, వీడేం మంచి ఉన్నాడు, వీడేం తండ్రి ఉన్నాడు, ఇంకేం ప్రేమ ఉన్నది, చీచి అని చెప్పంటారు. అరే ఇద్దరం ఎక్కుదాం నడరా అని చెప్పని ఇద్దరు ఎక్కుతారు. గాడిదల్లాగా వీళ్ళే ఉన్నారు, మళ్ళీ గాడిద మీద ఎక్కిరు ఇద్దరు చూసినావు. అంటే ఈ 4 సందర్భాలలో ఏం చేసినా మాట అనటం అనేది వాళ్ళకు ఒక సాంప్రదాయం లాగా అయిపోయింది. అందుగురించి జనం గురించి ఆలోచించకండి, లోకులు కాకులు అని అందుకే అన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు హోస్ట్.